హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. చాలామంది ఇంగ్లీష్ గ్రామర్ తెలియకుండా ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలా అని సందేహిస్తూ ఉంటారు కదా. ప్రతిరోజు మాట్లాడే వాక్యాలు నేర్చుకుని సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడే కొన్ని సెంటెన్సెస్ను సులభంగా నేర్చుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఏదైనా పని అనుకున్న సమయానికి పూర్తి కాకపోతే మరికొన్ని రోజులు వేచి ఉండండి అని చెబుతాం కదా. వెయిట్ ఫర్ ఎ ఫ్యూ మోర్ డేస్. వెయిట్ ఫర్ ఎ ఫ్యూ మోర్ డేస్. చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి నిజం చెప్పకుండా సాకులు చెబుతూ ఉంటే సాకులు చెప్పడం మానేసి నిజం చెప్పు అంటాం కదా. స్టాప్ మేకింగ్ ఎక్స్క్యూజెస్ అండ్ టెల్ మీ ద ట్రూత్. స్టాప్ మేకింగ్ ఎక్స్క్యూజెస్ అండ్ టెల్ మీ ద ట్రూత్. మన స్నేహితులు ఎవరైనా మనకు ఫోన్ చేసి చాలా కాలం అయితే ఆ విషయం అడుగుతాం కదా. నువ్వు నాకు ఫోన్ చేసి సంవత్సరం అయ్యింది. ఇట్ హ్యాస్ బీన్ ఎ ఇయర్ సిన్స్ యూ కాల్ మీ అప్. ఇట్ హ్యాస్ బీన్ ఎ ఇయర్ సిన్స్ యూ కాల్ మీ అప్. ఎవరైనా మనకు వాళ్ళ సమస్యను వివరించినప్పుడు మనకు కూడా అలాంటి సమస్య ఉంటే నాకు కూడా మీలాంటి సమస్య ఉంది అంటాం కదా. I have the same problem as yours. I have the same problem as yours. ఎవరైనా మనల్ని కావాలని ఇబ్బంది పెడితే ఆమె కావాలనే ఇబ్బంది పెట్టింది అని చెబుతాం కదా. She caused trouble on purpose. She caused trouble on purpose. మార్కెట్కు వెళ్ళేటప్పుడు కూరగాయలు కొనడం మర్చిపోవద్దు అని చెబుతారు కదా. Don't forget to buy vegetables. Don't forget to buy vegetables. అలాగే మీరు అతని వయస్సును పరిగణలోకి తీసుకోవాలి అని ఇలా చెప్పాలి. You must take his age into account. You must take his age into account. ఎవరైనా మనతో వాదనకు దిగుతుంటే నాకు వాదించడం ఇష్టం ఉండదు అని చెప్తాం కదా. I don't like to argue. I don't like to argue. కొందరికి ఎప్పుడూ కఠినంగా మాట్లాడే అలవాటు ఉంటుంది కదా. ఆమె ఎప్పుడూ కఠినంగా మాట్లాడుతుంది. She always speaks harshly. She always speaks harshly. కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోలేం కదా. నేను ఇది అస్సలు అర్థం చేసుకోలేను. I can't understand this at all. I can't understand this at all. అలాగే మీ పని పూర్తవుతుంది అని ఇలా చెప్పాలి. You will get your work done. You will get your work done. చిన్నతనం నుండి ఎవరితోనైనా కలిసి పెరిగితే మేము కలిసి పెరిగాము అని చెబుతాం కదా. We grew up together. We grew up together. ఏదైనా పని చేయగలరో లేదో తెలుసుకోవడానికి నువ్వు ఇది చేయగలవా అని అడుగుతాం కదా. కెన్ యూ డూ దిస్? కెన్ యూ డూ దిస్? మనలో ఏవైనా లోపాలు ఉంటే సరిదిద్దుకుంటాం కదా. నన్ను నేను సరిదిద్దుకోవాలి. ఐ షుడ్ కరెక్ట్ మై సెల్ఫ్. ఐ షుడ్ కరెక్ట్ మై సెల్ఫ్. తెలియక ఎవరినైనా డిస్టర్బ్ చేస్తే క్షమించమని అడుగుతాం కదా. నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేసి ఉంటే క్షమించండి. ఐ యామ్ సారీ ఇఫ్ ఐ డిస్టర్బ్డ్ యూ. ఐ యామ్ సారీ ఇఫ్ ఐ డిస్టర్బ్డ్ యూ. చిన్నపిల్లలు ఊయల ఊగటానికి ఇష్టపడతారు కదా. పిల్లలు ఊయల ఊగుతున్నారు. ద చిల్డ్రన్ ఆర్ స్వింగింగ్ ఆన్ ద స్వింగ్. ద చిల్డ్రన్ ఆర్ స్వింగింగ్ ఆన్ ద స్వింగ్. అలాగే ఇది మొదటి ప్రయత్నం కాదు అని ఇలా చెప్పాలి. దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ అటెంప్ట్. దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ అటెంప్ట్. వేసవి కాలంలో చాలా ప్రాంతాలలో నీటి సమస్య ఉంటుంది కదా. ఈ వేసవిలో మా అపార్ట్మెంట్లో నీటి సమస్య ఉంది. అవర్ అపార్ట్మెంట్ హ్యాస్ ఎ వాటర్ ప్రాబ్లం దిస్ సమ్మర్. Our apartment has a water problem this summer.
ఎవరైనా ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటే మనలా కాదు వాళ్ళు తరచుగా ప్రయాణాలు చేస్తారు అని చెబుతాం కదా. అన్లైక్ అస్ దే ట్రావెల్ ఫ్రీక్వెంట్లీ. అన్లైక్ అస్ దే ట్రావెల్ ఫ్రీక్వెంట్లీ. ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తించాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. కొత్త ప్రదేశంలో నాకు ఇబ్బందిగా అనిపించింది. ఐ ఫెల్ట్ ఆక్వర్డ్ ఇన్ ద న్యూ ప్లేస్. ఐ ఫెల్ట్ ఆక్వర్డ్ ఇన్ ద న్యూ ప్లేస్. ఏదైనా పని ఒక రోజులో పూర్తి చేయలేమనిపించినప్పుడు ఆ పనిని మేము ఒక రోజులో చేయలేము అని చెబుతాం కదా. వీ కాంట్ డూ ద వర్క్ ఇన్ ఎ డే. వీ కాంట్ డూ ద వర్క్ ఇన్ ఎ డే. కొందరు తీయటి మాటలు చెప్పి ఎవరినైనా పడగొట్టేస్తారు కదా. నువ్వు మళ్ళీ ఆమె మాటలకు పడిపోయావని నేను నమ్మలేకపోతున్నాను. I can't believe you fell for her words again. I can't believe you fell for her words again. అలాగే అతనికి ఈ ఉద్యోగం వచ్చి 5 నెలలయ్యింది అని ఇలా చెప్పాలి. It has been 5 months since he got this job. It has been 5 months since he got this job. కొందరు ఎవరికి ఏ అవసరం వచ్చినా సహాయం చేస్తూ ఉంటారు కదా. ఆమె ఎప్పుడూ ఇతరులకు సహాయం చేస్తుంది. షీ ఆల్వేస్ హెల్ప్స్ అదర్స్. షీ ఆల్వేస్ హెల్ప్స్ అదర్స్. ఎవరైనా మన పరిస్థితిని అర్థం చేసుకుని ప్రవర్తిస్తే నా పరిస్థితిని అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు అని చెబుతాం కదా. థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్ మై సిట్యుయేషన్. థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్ మై సిట్యుయేషన్. ఏదైనా పార్సిల్ పంపేటప్పుడు ఎంత ఖర్చు అవుతుందో అడిగి తెలుసుకుంటాం కదా. ఈ పార్సిల్ పంపడానికి ఎంత ఖర్చు అవుతుంది? హౌ మచ్ డస్ ఇట్ కాస్ట్ టు సెండ్ దిస్ పార్సెల్? హౌ మచ్ డస్ ఇట్ కాస్ట్ టు సెండ్ దిస్ పార్సెల్? అలాగే నాన్న వార్తలు చూస్తున్నారు అని ఇలా చెప్పాలి. డాడ్ ఈజ్ వాచింగ్ ద న్యూస్. డాడ్ ఈజ్ వాచింగ్ ద న్యూస్. ఎవరైనా అద్దం పగలగొడితే ఆ విషయం చెబుతాం కదా. నువ్వు అద్దం పగలగొట్టావు. యూ బ్రోక్ ద మిర్రర్. యూ బ్రోక్ ద మిర్రర్. బూట్లు వేసుకున్నప్పుడు మన పాదాలకు పెద్దవైతే ఈ బూట్లు నాకు చాలా పెద్దవి అని చెబుతాం కదా. దీస్ షూస్ ఆర్ టూ బిగ్ ఫర్ మీ. దీస్ షూస్ ఆర్ టూ బిగ్ ఫర్ మీ. వేసవి కాలంలో విద్యుత్ సరఫరా లేకపోతే నిద్రపోలేం కదా. విద్యుత్ సరఫరా లేకపోవడం వల్ల మేము నిద్రపోలేకపోయాము. వీ కుడ్ నాట్ స్లీప్ డ్యూ టు ఏ పవర్ కట్. వీ కుడ్ నాట్ స్లీప్ డ్యూ టు ఏ పవర్ కట్. కొందరు చూడగానే నిజాయితీపరుడులా అనిపిస్తారు కదా. నువ్వు నిజాయితీపరుడులా అనిపిస్తున్నావు. యు సీమ్ టు బీ అన్ ఆనెస్ట్ మ్యాన్. యు సీమ్ టు బీ అన్ ఆనెస్ట్ మ్యాన్. ఎక్కడికైనా వెళ్ళాలంటే ముందుగానే క్యాబ్ బుక్ చేసుకోవడం మంచిది కదా. మనం ముందుగానే క్యాబ్ బుక్ చేసుకుందాం. లెట్స్ బుక్ ఏ క్యాబ్ ఇన్ అడ్వాన్స్. లెట్స్ బుక్ ఏ క్యాబ్ ఇన్ అడ్వాన్స్. ఎవరైనా మన వస్తువులు పాడు చేస్తే మనకి కోపం వస్తుంది కదా. వాళ్ళు తన ఫోన్ పగలగొట్టారని అతనికి కోపం వచ్చింది. He was angry because they broke his phone. He was angry because they broke his phone. Thank you for watching this video. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.